తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది టీటీడీ. జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో https:/admission.tirumala.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్ ఆయా కళాశాలలో ప్రాస్పెక్టస్ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్సైట్ను ఓపెన్ చేసిన వెంటనే స్టూడెంట్ మాన్యువల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ స్టూడెంట్ మాన్యువల్ ఇన్ తెలుగు 2 బాక్సులు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావలసిన బాక్సుల పైన క్లిక్ చేశాక అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదవాలి. అనంతరం ఇంటర్మీడియట్ కోర్సుకు జూనియర్ కాలేజీలో ఆప్షన్లను క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీష్ లేదా తెలుగు అనే బాక్సులు కనిపిస్తాయి. వాటిలో తమకు కావలసిన బాక్సుల పైన క్లిక్ చేస్తే 2 ఇంటర్మీడియట్ కళాశాలలో ఉన్న వివిధ గ్రూపుల్లో సీట్లు, వాటిలో ప్రవేశానికి కావలసిన అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి. విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిసిన తర్వాత వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలల్లో సీట్లను తాత్కాలికంగా ఆన్లైన్లో కేటాయించి విద్యార్థులకు SMS పంపుతారు. సీట్లు పొందిన సదరు విద్యార్థి ధృవీకరణ పత్రాలను వారి సమక్షంలోనే సిస్టంలోకి అప్లోడ్ చేస్తారు. అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్, కళాశాల ప్రాస్పెక్ట్స్ ను పూర్తిగా చదివి ఆన్లైన్లో చాలా జాగ్రత్తగా దరఖాస్తులు చేయాలని టీటీడీ సూచించింది. విద్యార్థులు దరఖాస్తు నింపు సమయంలో సాంకేతిక సందేహాలు, కోర్సుల్లో వివిధ గ్రూపులు, వసతి గృహాలు, నిబంధన తదితర సందేహాలను హెల్ప్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. admission.tirumala.org వెబ్సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ప్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకులకు ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆయా అంశాల్లోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.